UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జంతువుల నూనెలు కలిశాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ విచారణకు కూడా ఆదేశించింది. మరోవైపు డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగి ఆయన పసుపు కుంకుమ పూశారు. కల్తీ నెయ్యిని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఆ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ ఆరోపించారు. అంతేకాకుండా లడ్డు వ్యవహారంలో వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్, ప్రముఖ తమిళ నటుడు కార్తీలపై పవన్ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అన్నయ్య జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగబాబు సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. ఇందులో సనాతన ధర్మంపై పవన్ వైఖరి ఏమిటో నాగబాబు తేట తెల్లం చేశారు. నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తాడు పవన్ కళ్యాణ్. ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నప్పుడు మసీదు నుంచి అజాన్ వస్తే తన స్పీచ్ ని అజాన్ పూర్తయ్యేదాకా ఆపేసే నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్. అది పరమతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద అని నాగబాబు తన పోస్ట్ లో తెలిపారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారు. అతను మత ఛాందసవాది కాదు, హిందూ మతాన్ని గౌరవించాలి, హిందూ ఆచారాల్ని రక్షించాలని పాటుపడేవాడని నాగబాబు తన పోస్ట్ లో పవన్ గురించి వెల్లడించారు. హిందూ మత ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదు, హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులరం అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపట్టి కొట్టడానికని నాగబాబు తెలిపారు. హిందూ మతం పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి గౌరవించరా నీ సనాతన ధర్మాన్ని అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ అని నాగబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు. పవన్ పరిపాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కు, ఏ ముస్లిం కు బాధ కలిగించావు, అర్థం చేసుకోగలరు అంటూ నాగబాబు పవన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.